ఇటీవల అన్నమయ్య జిల్లాలో వెలుగు చూసిన నకిలీ మద్యం ఫ్యాక్టరీ వ్యవహారం కొత్త మలుపు తీసుకునింది. ఆఫ్రికా దేశం నుంచి విజయవాడకు వచ్చిన కీలక నిందితుడు సూత్రధారి జనార్దన్ రావు కొత్తగా వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ పేరును బయటపెట్టారు. ఎక్సైజ్ అధికారుల కస్టడీలో ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు అన్నమయ్య జిల్లా మొలకల చెరువు కేంద్రంగా ఎన్నికల అనంతరం మద్యం ఫ్యాక్టరీని ప్రారంభించడం వెనుక జోగి రమేష్ ప్రోద్బలం ఉందని స్పష్టం చేశాడు. అలాగే జోగి రమేష్ ప్రోద్బలంతోనే గతం నుంచి కూడా తాను ఈ నకిలీ లిక్కర్ వ్యవహారం కొనసాగిస్తున్నట్లు ఆయన ఆ వీడియో సందేశంలో తెలియజేశారు. తెలుగుదేశం అనుకూల మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆయన వీడియో ప్రసారమవుతోంది. ఇందులో ఎవరి ప్రోద్బలం ఉందో ఎంత మాత్రం వాస్తవాలు ఉన్నాయో, జనార్దన్ రావు ఉద్దేశపూర్వకంగా ఇది చెబుతున్నాడా లేదా అన్న విషయం ఆధారాలతో సహా విచారణ అధికారులు బయట పెట్టాల్సి ఉంది. వైసీపీ తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే లోకేష్, చంద్రబాబు నాయుడు చొలవుతోనే ఈ నకిలీ మద్యం వ్యవహారం నడుస్తోందని, రాష్ట్రంలో ఈ నకిలీ మద్యానికి వీళ్ళే ఆద్యులని గత కొంతకాలంగా దుమ్మెత్తిపోస్తున్నారు. మొలకల చెరువు నకిలీ ఫ్యాక్టరీ కూడా లోకేష్కి సంబంధించింది అన్నట్టుగా ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంలోని కొందరు పెద్దలు జోక్యం చేసుకుని జనార్దన్ రావు చేత జోగి రమేష్ పేరు చెప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీ నాయకులు చెబుతున్నట్లు ఇందులో ప్రభుత్వ పెద్దల ప్రమేయమే ఉంటే, అంటే చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే ఈ ఫ్యాక్టరీ మీద దాడులు చేసే అవకాశమే లేదు. కూటమి ప్రభుత్వం సమర్థనీయవంతంగానే తెలుగుదేశం పార్టీకి చెందిన తంబలపల్లి బాధ్యుడు జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇది జరుగుతోందనే ఆరోపణలు వచ్చిన తక్షణమే ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, సరైన రీతిలో విచారణ సాగేందుకు అధికారులను పురమాయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళ నోర్లకి కళ్ళెం వేసేందుకు ప్రభుత్వమే జోగి రమేష్ పేరు జనార్దన్ రావు చేత చెప్పించినట్లు వినపడుతోంది. అయితే కూటమి ప్రభుత్వం ఇందులోని వాస్తవాలను ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.